లింగపూజ యందు విశేషము. మట్టితోగాని, భస్మముతోగాని, గోమయముతోగాని, పిండితోగాని, రాగితోగాని, కంచుతోగాని లింగము చేసి ఒక్కసారి పూజించినవాడు 1000 కల్పములు స్వర్గములో నుండును. కొయ్యతో లింగము చేసినచో ధనప్రదము, స్ఫటికముతో చేసినచో సర్వకామప్రదము అని తిథితత్వము భవిష్యపురాణములలో ఉన్నది. అక్షము కంటే తక్కువ బరువుతోగాని, బొటనవ్రేలి కంటే చిన్నదిగా గాని లింగము చేయరాదు. పార్థివమునకు 7, 8, 9 అంగుళముల లింగము శ్రేష్టము. 6, 5, 4 అంగుళముల లింగము మధ్యమము. 3, 2, 1 అంగుళముల లింగము అధమము. ఇది చరలింగమునకు నియమము అని ప్రయోగ పారిజాతము క్రియాసారములలో ఉన్నది. పంచసూత్రీ నిర్ణయము. లింగ నిర్మాణము. ఈ లింగ నిర్మాణమును మూల సిద్ధాంత శేఖరములోను శైవాగమము నందును చూచి తెలుసుకొనవలెను. ఇది ధర్మశాస్త్రము కాని ఆగమశాస్త్రము కాదు కనుక ఇంతకంటే చెప్పలేము అని కమలాకరుడు చెప్పెను. సాలగ్రామములు విశేషములు. ఒక ఇంటిలో 2 లింగములను గాని 2 సాలగ్రామములను గాని అర్చించరాదు. 2 ఆదిత్యములను, 3 గణేశములను, 3 శాక్తములను, 2 శంఖములను, భగ్నమైన విగ్రహములను, మత్స్యకూర్మాదుల దశకము అనగా 10 యును అర్చించరాదు. అగ్నిదగ్ధములైన వానిని గూడ పూజించరాదు. సాలగ్రామములను సరిసంఖ్యలో పూజించవలనన్నచో 2 కాక 4, 6, 8 మరి ఎన్నింటినైనను పూజించవచ్చును. బేసి సంఖ్యలో అయితే ఒక్కటే అర్చించవలెనుగాని 3, 5, 7, 9 సంఖ్యలో అర్చించరాదు. చక్రముతో గూడిన సాలగ్రామశిల చితికినను పగిలినను శుభప్రదము కావున అర్చనీయమే అని వరాహ పద్మపురాణములలో ఉన్నది. భక్తుడైన వానికి బంగారము దక్షిణగా ఇచ్చి సాలగ్రామమును దానమిచ్చినచో పృథ్వీదాన ఫలము లభించును. 100 సాలగ్రామములను ఎవ్వడు పూజించునో దాని ఫలము 100 ఏండ్లు వర్ణించినను తరగదు అని వరాహ పురాణములలో ఉన్నది. ఆస్తులలో వేరుపడియు ఏకపాకము చేసుకును బ్రాహ్మణ సోదరులు బ్రహ్మ యజ్ఞము, అగ్నిహోత్రము, దేవతార్చన, సంధ్యావందనము ఎవరికి వారే చేసుకున వలెను అని ఆశ్వలాయనుడు చెప్పెను. సాలగ్రామార్చన బ్రాహ్మణులకే పరిమితము. శూద్రుడుగాని, ఉపనయనము కాని వాడుగాని, స్త్రీలుగాని, పతితులుగాని శివకేశవులను సాలగ్రామములను ముట్టుకొన్నచో నరకమును పొందుదురు. బ్రాహ్మణ స్త్రీ పుణ్యస్త్రీ కావచ్చును, విధవ కావచ్చును, ఎవరైనను శ్రేయస్సును కాంక్షించినచో సాలగ్రామమును తాకరాదు. స్త్రీ శూద్రులకు భక్తియున్నచో దూరము నుండియే వానిని దర్శించుకుని నమస్కరించవలెను అని విష్ణుధర్మము వరాహపురాణములలో ఉన్నది.